ఇదిగో చూడు, ఈ వారం రోజుల నుండి కుదురుగా ఉన్నావు కాబట్టి నీ చేతుల్లో ఈ సత్రాన్ని వదిలేళ్తున్నా. దీనికి లచ్చమ్మ సత్రం అని మంచి పేరుంది. దానికి ఎటువంటి ఆటంకం కలిగించకుండా చూసుకో చాలు. 10 రోజుల్లో తిరిగొచ్చేస్తా. జాగ్రత్తే. నీకెందుకు లచ్చమ్మా, నువ్వు నిశ్చింతగా వెళ్ళిరా, నేను చూసుకుంటానుగా. అరే, ఏ జోదమాడే అని సంపాదిస్తారా? మీకో పథకం చెప్తాను. అది గనక మీరు చేస్తే మనకు బోల్డంత డబ్బు దక్కుతుంది. ఆ తర్వాత మనం ఆ డబ్బును ముగ్గురం సమానంగా పంచుకోవచ్చు. మేం చాలా దూరం ప్రయాణం చేసి వస్తున్నాం. మాకు మంచి భోజనంతో పాటు బస కూడా ఏర్పాటు చేయాలి. మీ దగ్గర అవకాశం ఉందా? అయ్యో, ఇక్కడ మేము ఉన్నదే అందుకు. మీకు 10 నిమిషాల్లో భోజనం వడ్డిస్తాం. ఈలోపు మీరు అక్కడ కుడివైపున గదిలో ఈస్తాన్ని తీసుకోండి. అదేంటి, మనిషికి 3 రూపాయలని విన్నాను, ఇక్కడికి వస్తే 4 రూపాయలు అని చెప్తున్నావేంటి? ఈ మధ్య సరుకుల ధరలు పెరిగాయి కదండే, అందుకే ఓ రూపాయి పెంచాం. కాకపోతే మా దగ్గర కొంత నగదు ఉంది. దాన్ని మీ దగ్గర భద్రంగా ఉంచుతారా? ఎందుకంటే మాకిక్కడ ఎవరూ తెలియదు. మాకిచ్చెళ్ళి మీరు ప్రశాంతంగా పడుకోండి. రేపు ఉదయమే మీరు తిరిగి తీసుకోవచ్చు. అయ్యో అయ్యో, ఆ దొంగలు నిన్ను బాగా కొట్టినట్టున్నారు. ఇంకా నయం, ప్రాణాలు తీసేస్తారేమోనన్నంత భయం వేసింది నాకు. నన్నేమన్నా ఎంత కొట్టినా పర్వాలేదు బాబో. నా బాధల్లా నిన్న మీరు దాచిపెట్టుకుని డబ్బాళ్ళు అట్టుకుపోయారు.